మీరు తమ్ముడు sini kena rice ko kanda rice makan bukan punya నేను నా ఫ్రెండ్ పిలిచినాడని చెప్పి నేను సీనియర్ దగ్గర వెళ్తా ఉంటే అక్కడ పోయి ఆగిన వెంటనే ఇతను కుకలైన్ చాన్ బాషా అమీర్ హంజా ఇద్దరు కలిసి నన్ను చూపించి నిన్ను చంపేస్తాము, ఇది ఎక్కువ అయిపోయింది, టీడీపీలో తిరుగుతున్నాను, మొగ్దరానంద తిరుగుతున్నాను అని చెప్పి నీకు చంపేస్తాము మేము అని చెప్పి ఇట్లా ముందర వెళ్ళిపోయి వాళ్ళు పోయినారు. నేను కొంచెం ముందర పోతేనే ఇతను అవతారు అబ్బు అతను ఇద్దరు నిలబడుకుంటున్నారు. నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా వచ్చి నన్ను అది కొడవల నుంచి కొట్టినారు తలపైన. కొట్టిన తర్వాత నువ్వు కేసు పెట్టుకున్నా ఏం కాదు, మీ గవర్నమెంట్ వచ్చినా ఏం కాదు, మొన్ననే జైలు నుంచి వచ్చినా, నాకు కేసు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మీరేం కాదు, మీ గవర్నమెంట్ వచ్చినా నాకేం చేయలేరు అని చెప్పి నన్ను చంపేదే నిన్ను అని చెప్పి నాకు మీడియాగా వేసుకున్నాను, ఎవరు వేసుకున్నాను ఏం చేయలేవు, మొక్తారన్న తిరిగితే ఏం కాదు మాకు, నీకు నరికేస్తాం మేము చంపేస్తామని చెప్పి నన్ను తల కొట్టినారు. లేదు నన్ను ఏం లేదు, పాత కూడా ఏం లేవు. సీనియర్ దగ్గర నా పేరు సోహెల్ అన్న. నేను నా ఫ్రెండ్ నార్మల్గా పిలిచింటే నేను అతని దగ్గరికి వెళ్తానా, అక్కడ ఉన్నారు వాళ్ళు. నా పేరు ముజీబు. మేము వచ్చేసి టీ తాగనీకి అని చెప్పి బయటకు వచ్చినాము. ఇతనికి నేను ఫోన్ చేసి రారా సాయంత్రం అంటాడు. మామూలుగా రొటీన్ తిరుగుతానే ఉంటాం టీ తాగనీకి. సాయంత్రము టీ తాగనీకి పోయిందంటే మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటున్నాం క్యాజువల్గా టీ తాగుతా. వీళ్ళు నీలాపురం చాన్ బాషా అనేటోడు, అక్కడ అవతార్ గౌస్ అనేటోడు, అతనితో పాటు క్రికెట్ బుక్ అబ్బు అనేటోడు, వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే ఆడికి వచ్చినారు లైవ్లోకి వచ్చి సినీహబ్ దగ్గర పక్కన టీ బంక్లోనే ఆ లొకేషన్ కాడికి వచ్చి, ఏరా మీరు టీడీపీలో ఎక్కువ తిరుగుతున్నారు, ఏమేమన్నా మీ అధికారం వచ్చిందని చెప్పి మేము గమ్ము నిండిపోతాం అనుకుంటున్నావా, సంపేదే నాకు ఎవడో పీడీ యాక్ట్ బెస్తా అన్నాడంట కదరా, ఎవడో పీడీ యాక్ట్ బెస్తా అని చెప్పి నా మీదకి వచ్చినాడు కత్తి తీసుకొని. మీదకి వచ్చింటే దొబ్బినింటే ఏరా సోహెల్గా ఎక్కువ ముక్తారాన్నం బడి తిరుగుతున్నావు, నువ్వు ఏం ముక్తారాన్న చూసుకుని ఏమన్నా ఎగురుతున్నావేమో, నీకు ఈరోజు సంపేది నా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉంది, నేనేం భయపడను రా, జైలుకి పోతా, మళ్ళీ రేపు బెయిల్ తీసుకొని బయటికి వస్తా, దాని గురించి నేనేం భయపడను, ఆ విషయంలో సంపేది అని చెప్పి కొడవలి తీసుకొని వీని మీదకి కొడతానే ఉన్నాడు. కొడతానంటే ఇంకా మేము ఇద్దరం పోయి ఇతనికి ముందు పట్టుకొని వెనక్కి లాగుతానే మా మీదకి వస్తున్నాడు, లాగుతా అంటే మా ఇద్దరి మీదకి వస్తున్నాడు. ఇంకా వీనికి బండ్లో కూర్చోబెట్టి చక్కగా నేరుగా పెద్ద ఆసుపత్రికి వచ్చినాము. వచ్చి ఇంకా సార్ వాళ్ళకి అందరికీ ఇంటిమేషన్ ఇచ్చేసినాము, సార్ ఇట్లా జరిగింది చూడండి, సార్ ఇట్లా జరిగింది అని చెప్పి. మీకు దీని తర్వాత కూడా వదిలిపెట్టేది ఏమున్నది రా, కొట్టేదే కేసు పెడతావు, మళ్ళీ పోతా, మళ్ళీ బయటకు వస్తా, మళ్ళీ కొట్టేదే అంటున్నాడు. ఓపెన్గా చెప్తున్నాడు క్లారిటీగా, మళ్ళీ కొట్టేదే, పోతా బయటకు వస్తా, మళ్ళీ కొట్టేదే అంటున్నాడు.